తన వివరాలు తెలుసుకోవడానికి ఇదే మంచి సమయం. నిద్రపోయావా? లేదు. ఆ, ఆ, నేను కొన్ని విషయాలు అడుగుతాను, చెప్తావా? నువ్వేమడిగినా చెప్తాను శంకర్. ఆ, మీ ఊరేది? ఆ, మ్హూ, తెలీదు. ఆ, ఆ, పోనీ మీ వాళ్ళెవరు, ఎక్కడుంటారు? తెలీదు. అసలు నీకేం జరిగింది? అంటే నువ్వు ఎలా చనిపోయావా అని. తెలీదు. ఆ, అసలు నీ పేరైనా నీకు తెలుసా? మ్హూ, అది తెలీదు. కానీ మా దయ్యాలన్నీ నన్ను జ్వాలాముఖి అని పిలుస్తాయి. నువ్వు చాలా అదృష్టవంతుడు శంకర్. అంతకు మించి మంచివాడివి. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు భార్యగా పుట్టాలనుంది. నీలాంటి మంచి మనిషిని భర్తగా పొందాలనుంది. నా కోరిక నెరవేరుతుందంటావా? ఓ, నేను మళ్ళీ పుడతానా? హ, దయ్యంలా ఉండలేకపోతున్నాను శంకర్. మళ్ళీ మనిషిగా పుట్టాలనుంది. నీలాంటి మంచి మనిషితో కలిసి బతకాలనుంది. నువ్వు మళ్ళీ పుట్టాలంటే ముందు నీ ఆత్మకి విముక్తి కలగాలి. అది జరగాలంటే నీ గతం నాకు తెలియాలి. అప్పుడే నేను ఏమైనా చేయగలను, చెప్పగలను. ఏంటి శంకర్ ఆలోచిస్తున్నావు? ఆ, ఆ, కోరకూడని కోరిక కోరానా? తీరని కోరికలతో చనిపోతే దయ్యాలవుతారంట. ఏ తీరని కోరికలతో నేను చనిపోయి ఉంటాను శంకర్? అది తెలుసుకునే ప్రయత్నమే చేస్తున్నాను. నిద్ర వస్తుందన్నావు కదా, రా పడుకో. సరే. ఇలా నీ ఒడిలో తలపెట్టి పడుకుంటే అమ్మ గర్భంలో ఉన్నంత భద్రంగా హాయిగా ఉంది శంకర్.